మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. హరితస అనే ఒక సంస్థ ద్వారా దాదాపు 10 నుంచి 14 సంవత్సరాల నుంచి ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఉన్నారు. వారే సూర్యకిరణ్ శర్మ మల్లాది. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఈ సంస్థ స్థాపించడానికి కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి సత్కార్యాలు ఈ సంస్థ ద్వారా చేపట్టాల్సి వచ్చింది, అంటే ఏ మంచి పని చేస్తున్నా కూడా స్వతహాగా మనకు వచ్చిన దానికంటే మనం ఏదో ఒకటి చూసి దాని ద్వారా ఇలా చేస్తే బాగుంటుంది, అంటే లోక కళ్యాణం కోసం మనం ఇలా చెయ్యాలి అనే ఆలోచన ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి అలాంటి సంఘటనలు గురువు గారి విషయంలో ఏమన్నా జరిగాయో, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, హరితస అనే ఒక సంస్థ ద్వారా మీరు దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల కాలం నుంచి కూడా ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు చేస్తూ వచ్చారు. అదంతా కూడా మీ స్వకార్యం కోసం కాదు, లోక కళ్యాణం కోసం. ఎందుకు అంటే ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ సంస్థ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? శ్రీ గురుభ్యో నమః. ప్రతి మనిషి, మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే కొన్ని రకాలైనటువంటి రుణాలతోటి పుడతారు. అవి పితృ రుణమని, దైవ రుణమని, ఋషి రుణమని, కొన్ని రుణాలతో మనిషి పుడతాడు. ఒక వ్యక్తి తన కోసము జీవించటం ఎంత ముఖ్యమో తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కోసం జీవించటం కూడా అంతే ముఖ్యం. ఎ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, ఏ హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా జీవితం నేను జీవిస్తాను అనుకోవడం భావ్యం కాదు. మనం వృద్ధి చెందాలి, మనతో పాటు ఇంకొకళ్ళని వాళ్ళ యొక్క బాగుని మనం కోరుకోవాలి. దీన్నే మనం సేవ అంటాం. ఈ సేవ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏమిటంటే లౌకికంగా ఎవరికైనా ఆకలిస్తే అవసరం ఉంటే డబ్బులు ఇవ్వడం, ఇది కూడా సహాయమే, ఇది కూడా సేవే, ఎంతో మంది చేస్తున్నారు. కానీ మనిషి సేవ కంటే కూడా ప్రకృతి సేవ చాలా గొప్పది. ఎందుకనండి? ప్రకృతి ఉంటేనేగా మనిషి ఉంటాడు. అంతే. ఈ ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకుంటే ఆ ప్రకృతి మళ్ళీ మనల్ని అంత జాగ్రత్తగా పరిరక్షిస్తుంది. మనం ప్రకృతి ఎడల చాలా నిర్లక్ష్యంగా ఉన్నాము అనడానికి నిదర్శనం ఏమిటి? గట్టిగా 4 వర్షాలు పడితే మనుషుల ఇళ్లలోకి నీళ్లు, భూమి మీద నడవాల్సినటువంటి కార్లు నీళ్ల లోపల ఉంటాయి. ఈ పద్ధతి మారాలి. ప్రకృతి ఎడల ప్రతి మనిషికి ఒక బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఒక ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక చెట్టు నరుగుతున్నాను అంటే నేను సమాజానికి, ప్రకృతికి చాలా చేటు చేస్తున్నాను. అసలు దీని వెనకాల ఒక పెద్ద థియరీ ఉంది. మనం మాట్లాడుకుంటే సమయం అది తక్కువ అవుతుంది. కానీ చాలా మంది ఒక వితన్నమైన ప్రశ్న వేస్తారు, ఇప్పుడు సనాతన ధర్మం అంత గొప్పదైతే మరి మీరు విదేశీయులు కనిపెట్టినటువంటి మొబైల్స్, రైల్ ఇంజన్స్ ఇవన్నీ ఎందుకు వాడుతున్నారని. అది కూడా అందులో అంతర్భాగమే. అనవసరమైనది, అవసరమైనది ఏదో మనకి సమాజానికి ఇచ్చి అవసరం లేనిది దాచిపెట్టడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అలా మనం చేసేటువంటి, మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నది ఒక పూజ, ఒక హోమము. కానీ అంతర్లీనంగా జరుగుతున్నది ఏంటి? ఒక ప్రాకృతిక చైతన్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఇది కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్పాలి కాబట్టి వివరిస్తున్నాను. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, అది మీ దగ్గరకు, మీ చెవులకు చేరుతోంది. దానికి మీరు ఒక స్పందన ఇస్తున్నారు. అది ఒక తరంగంలా మీ దగ్గరికి చేరుతోంది. ఒక మామూలు మాటకి ఒక మనిషికి స్పందన కలిగించే శక్తి ఉంటే మహత్తరమైనటువంటి వేద మంత్రాలకి ఇంకెంత శక్తి ఉంటుంది? వర్ణించలేం. అలాంటి వేద మంత్రాలని లోక కళ్యాణము కోసము, లోకములో సుభిక్షత కోసము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చటం కోసము ఒక సత్కార్యం చేయడము బాధ్యత అనిపించి జగద్గురువులను ఆశ్రయిస్తే వారిచ్చినటువంటి ఆదేశం మేరకు గత 14 ఏళ్లుగా ఒక సామాజిక బాధ్యత, నేను, నా కుటుంబము, నా ఆఫీసు, ఇవి మనిషి జీవితంలో కొంత భాగం. ఇంకొక భాగం, ఇంకొక పార్శ్వం, చాలా మంది లౌకికమైన సేవ చేస్తున్నారు. అన్నార్తులకి అన్నం పెడుతున్నారు, చదివిస్తున్నారు. మనం దైవాన్ని,
దైవం అనే పేరు మీద ప్రాకృతిక చైతన్యం తీసుకురావాలేమో అన్నటువంటి స్పృహలో నుంచి కలిగినటువంటి చిన్న ఆలోచన. అద్భుతమైన ఆలోచన. ఇందులో భాగంగానే గోశాలని, హ్మ్. వేద పండితుల్ని సంరక్షించటం అని, ఈ హోమాలు చేస్తూ ఆ మంత్ర భాగాన్ని లోకానికి అందించటం. హ్మ్. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి దగ్గర ఎంతో మంది మంత్రులు ఉంటారు. ఎన్నో సలహాలు, ఎన్నో సంప్రదింపులతోటి మొత్తం మన దేశం అంతా క్షేమంగా ఉండడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. అది లౌకికం. హ్మ్. మనలాంటి వాళ్ళందరం కూడా హ్మ్. మంత్ర బలంతోటి వాళ్ళని ఇంకొంచెం శక్తివంతం చేశామనుకోండి, అవును. వాళ్ళ అంటే ఇది నా భావన. ఆ! యద్భావం తద్భవతి. మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. హ్మ్. ఆ మంచి అనే ఆలోచనతోటి చేస్తున్న సత్కార్యాలే ఇవన్నీ కూడా. సూపర్. ఇందులో ఎవ్వరికీ స్వార్థము లేదు. హ్మ్. నిస్వార్థముగా మళ్ళీ అందరూ ఇచ్చే తొలొక్క రూపాయిని సద్వినియోగం చేస్తూ. హ్మ్. ఎందుకని? కలౌ సంఘాన్, ఇది శాస్త్రం. హా! కలియుగంలో నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా అని నేను ఒక్కడిని హోమం చేసుకుంటే ఫలితం రాదు. హ్మ్. కలియుగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సామూహిక కార్యక్రమాలు కలియుగంలో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఓహ్! ఎందుకంటే కలియుగంలో ఏమవుతుందంటే ఆచరణ హీనమైనటువంటి ప్రాంతానికి, ఆ కాలానికి చేరుకుంటాం మనం. హ్మ్. కాబట్టి మంచి చేసేటువంటి వాళ్ళు 10 మందిని కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి. కలౌ సంఘాన్, సంఘంతో కలిపి చేసి సంఘం యొక్క మంచిని కోరుకోవడమే కాబట్టి ఇవి సామూహిక కార్యక్రమాలు. వర్ణానికి, హ్మ్. కులానికి అతీతంగా ఎవరు వచ్చినా వారిని ఆదరించి, వాళ్ళంటే వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళ చేత సత్కార్యాలు చేయిస్తూ హ్మ్. అందరి యొక్క బాగు కోరుకోవడమే మన లక్ష్యం. అంతే. సూపర్. అంటే ఎక్కువగా అంటే హోమాలు ఇవన్నీ గూడా అంటే ప్రకృతిలో చైతన్యం తేవడం కోసము అంతే. అనంటే ఇవి హోమాలు ఎక్కువగా అంతే. మీరు హోమాలని, ఆచరిస్తున్నవి. యాగాలని ఎటువంటి హోమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు? ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి హ్మ్. ప్రతి గ్రహం ఒక మానవుడి యొక్క పురోగతి గ్రహానుకూలత మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఏ గ్రహము నిజానికి మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఫలానా గ్రహ దోషము అనే మాట మాట్లాడతాం. అవును. మీరు వింటున్నాం జపం ఎక్కువగా. చేయించుకోండి గ్రహ దోషం అని. అసలు గ్రహం అనేది దోషం చెయ్యదు. ఎందుకని? ప్రతి గ్రహము తన ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చాను. ఆ! నేను కొత్త. నాకు నచ్చినట్టు నేను ఉండగలనా? లేదు. కొంచెం టైం పడుతుంది. అంటే అర్థం ఏమిటి? గ్రహం కూడా హ్మ్. తన మిత్రక్షేత్రంలో, ఉచ్చక్షేత్రంలో ఒకలాగా, హ్మ్. సమక్షేత్రంలో ఒకలాగా, శత్రుక్షేత్రంలో ఒకలాగా దాని ప్రవర్తన ఉంటుంది. అంతే. దాన్ననుసరించి ఆ గ్రహానికి మనం ఇచ్చేటువంటి బలమే ఈ ఆ! సత్కార్యం. అంతే. ఓకే. అది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది జపాల రూపంలో చేస్తారు. కొంతమంది హోమం రూపంలో చేస్తారు. హ్మ్. హోమం చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఆ! ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే, అవును. అదేదో మీరు అభిషేకం చేయొచ్చుగా హోమం ఎందుకు చేస్తున్నారు? అంతే. అంటే కలియుగములో ధర్మము అగ్ని కార్యం మీద ఆధారపడి ఉంటుంది. ఓహ్! అగ్ని అగ్నికి ఒక పేరుంది. సర్వభక్షకుడు అని పేరు. ఈ అగ్ని ద్వారా మనం చేసేటువంటి ఈ సత్కార్యం యొక్క సత్ఫలితం ఏమవుతుంది అంటే, ఆ అగ్ని తేజస్సుతోటి విశ్వవ్యాపితం అవుతుంది. మీరు ఒక చోట మీరు నేను హైదరాబాద్‌లో నేను చేస్తుంటే ఢిల్లీలో ఫలితం ఉంటుందా అండి? అంటే ఒక చిన్న ఉదాహరణ. హ్మ్. మీరు ఒక పూల తోటలోకి వెళ్లారు. తోటలోకి వెళ్ళగానే సువాసన ఆ ఆఘ్రాణం మిమ్మల్ని చేరుతుంది. హ్మ్. ప్రతి చెట్టు దగ్గరికెళ్లి వాసన చూడక్కర్లా. అవసరం లేదు. అలా ప్రాకృతికమైనటువంటి చైతన్యంతో కూడిన కొన్ని కార్యక్రమాలు మీరు ఎక్కడ ఉన్నా అవి విశ్వవ్యాపితం అవుతాయి. ఇక్కడి నుంచి కూడా చంద్రుడిని చూస్తారు. చంద్రుడిని అదే చంద్రుడిని ఢిల్లీలో కూడా చూస్తారు. అంతే. కాబట్టి ప్రకృతి మనకి చాలా దూరం. హ్మ్. కానీ ప్రకృతికంగా వస్తే చాలా చిన్నది. అవును. సో, ఈ సత్కార్యం యొక్క సత్ఫలితము లోకంలో మంచి వాళ్ళని కాపాడుతూ, హ్మ్. చెడ్డ వాళ్ళని మంచిగా చేసి కాపాడుతుంది. సూపర్. మార్పు. ఇదే హ్మ్. అయితే ఇప్పుడు ఈ హోమాలు, యాగాల్లో గూడా రకరకాల హోమాలున్నాయి, రకరకాల యాగాలున్నాయి. విశేషంగా మీరు ఆచరిస్తున్న ఈ హోమం గాని, యాగం గాని ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ఆయా గ్రహానుకూలతను అనుసరించి విశేషమైనటువంటి ఒక రుద్ర ఓకే. హోమం అని, వైదిక హోమాలు మాత్రమే. వైదిక హోమం మాత్రం. ఇంకొకటేంటంటే ఇందులో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. హ్మ్. అన్ని సాంప్రదాయాలు విలువైనవే. మనం ఎవరిని కామెంట్ చేయక్కర్లేదు. ఆ! మాకు జగద్గురువులు ఏది ఆదేశిస్తే హ్మ్. ఈ కాలానికి, హ్మ్. ఇప్పుడు ఈ ప్రతికూలతకి ఫలానా కార్యక్రమం చేస్తే మంచిది అన్నారనుకోండి. ఆ కార్యక్రమాన్ని అన్ని వైదికమైనటువంటివి. ప్రతీదీ మీరు స్వామి ఆజ్ఞ మేరకే గురు ఆజ్ఞ చేస్తున్నారు. మేరకు మాత్రమే చేయడం.
మనకి ఉమ్, జ్ఞానం ఉండవచ్చుగాక, కానీ గురువాజ్ఞను మించినటువంటి శాస్త్రము లేదు. అందుకనే వేదవ్యాసుడు రాసినటువంటి గురుగీత స్పష్టంగా ఒక మాట చెప్తుంది: నగురోరధికం తత్వం, నగురోరధికం శాస్త్రం. ఉమ్, గురువు వాక్కు అనేటువంటిది ఒక పాశుపతాస్త్రం వంటిది. దాన్ని మనం నమ్ముకుని అడుగు ముందుకు వేశామంటే అపజయం అనేటువంటిది మానవుడికి ఉండదు. కాబట్టి ఉమ్, ఏ సత్కార్యం చేసినా గురుపాద పద్మములను ఆశ్రయించి వారి ఆజ్ఞ మేరకు మాత్రమే చెయ్యడం ఒక శిష్యుడిగా మా ధర్మం. ఇది అందుకనే ఇక్కడ నేను అనేటువంటి మాట రాదు ఇక్కడ. అవును. ఒక ఒక సేవకుడిగా, సేవకుడు. ఒక శిష్యుడిగా ఉమ్, వారి సేవలో అంతే. ఉమ్. మరి పేరు అంటే ఈ సంస్థ యొక్క పేరు గురించి మాట్లాడుకుందాం. అంటే ఉమ్. వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఉమ్. ఎందుకని ఈ పేరుని మీరు సంస్థకి? హరితస అనేటువంటిది ఒక గోత్రం. ఆహా. ఇది జగద్గురువులు కంచికామకోటి పీఠాధిపతులు నిర్ణయం చేసినటువంటి సంస్థ ఇది. ఆ. అయితే హరితస మా ఇంటి గోత్రము కాబట్టి మా గోత్రం అంటే అలా కాదు. ఉమ్, హరితస అనేటువంటి దానికి ఒక వ్యుత్పత్తి ఏమిటి అంటే, ఒక పర్యాయ పదం ఏమిటి అంటే అందరూ బాగుండాలి అని. మన సంకల్పం కూడా అదే కదా. అంతే కదా. అందుకని అదే గోత్రాన్ని సంస్థకి పేరుగా మార్చారు స్వామివారు. ఉమ్, ఆయన ఆజ్ఞ మేరకే ప్రతి కార్యము జరుగుతుంది. ఓకే ఓకే. ఎంతమంది ఇందులో భాగస్వామ్యమై ఉన్నారండి ఈ సంస్థలో? ఎంతమంది అనేది ఏమీ లేదు. ఉమ్, వచ్చిన ప్రతి వాళ్ళు సభ్యులే దీనికి. ఓకే. దీనికి చెప్పాను కదా మీతోటి, అవును. ధన ప్రాధాన్యమైనటువంటిది కాదు, కాదు. భక్తి ప్రాధాన్యం. అంతే. కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళ సహాయంతోనే జరుగుతున్నాయి. ఉమ్, కాబట్టి ఇందులో మీరు మెంబరు, ఇందులో ఇంత సభ్యత్వం ఉండాలి. ఏమీ ఉండవు. ఓకే. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ, మాకు ఓపిక ఉన్నంతలో ఆర్భాటం లేకుండా ఉమ్, శ్రద్ధగా చేస్తాం. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. అంతే. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి? ఫలితం అవును. కావాలి. అంతే. మీరు పారాసెటమాల్ వేసుకున్నారా, డోలో 650 వేసుకున్నారా, దట్ డస్ నాట్ మ్యాటర్. జ్వరం తగ్గిందా లేదా? అవును. అంతే. అవును. సూపర్. అందుకని ఒక స్వార్థరహితమైనటువంటి సంస్థ. ఉమ్. అంతే. నిజంగా అంటే మంచి ఆలోచన మీకు రావటము అంటే ఎంతో మందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఒక ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. మీరు ఆ పని చేస్తున్నారు. జగద్గురువులే మీకు అండగా ఉన్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్తుంది తప్పకుండా. మీ సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యాలు జరుగుతాయి. అంటే అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాకపోతే ఒక చిన్న సందేహం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి సంస్థల ద్వారా ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలు కూడా చూస్తున్నాం. మరి ఇవి ఎంతవరకు అరికట్టబడుతున్నాయి వీటి వల్ల? ఆధ్యాత్మికత అనేటువంటిది నిరూపణలో లేదు, అనుభూతిలో ఉంటుంది. ప్రతిదీ నిరూపించలేకపోవచ్చు. ఉమ్, నిరూపించబడనంత మాత్రాన అది లేనట్టు కాదు. ఆ, ఇదే సైన్స్కి, శాస్త్రానికి ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి తేడా. ఆ, సైన్స్కు ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏమిటి అంటే, తాను ఏదైతే నిరూపించి ఇది సరి అని అంటామో దాన్ని రేపొద్దున ఇంకొకరు తప్పని నిరూపించి దానికే నోబెల్ అవార్డు తీసుకుంటారు వాళ్ళు. ఉమ్, ఉమ్, మీరు 3 నోబెల్ అవార్డ్స్ తీసుకుంటే, తండ్రి కనిపెట్టింది కొడుకు కాదన్నాడు, దానికి నోబెల్ అవార్డు అతనికి వచ్చింది. కొడుకు కనిపెట్టింది మళ్ళీ వాడి కొడుకు మళ్ళీ కాదన్నాడు, వాడికి నోబెల్ అవార్డు వచ్చింది. ఇది సైన్స్ యొక్క ప్రస్థానం. ప్రస్తుతం. కానీ ఆధ్యాత్మికతకి ఏంటంటే, ఉమ్, ఆధ్యాత్మికత అనేటువంటిది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషితో, ప్రకృతితో అనుసంధానం అయి ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను ఒక మాట నేను. ఒక ఆలయంలో మన పూర్వీకులు ఉమ్, వాళ్ళకి తెలివితేటలు లేకనా మొబైల్ ఫోన్స్, రైల్ ఇంజన్స్ కనిపెట్టలేదు? ఈ ప్రశ్న వస్తుంది మీకు. ఈ రోజున ప్రపంచం దృష్టిలో రైలు వాడుతున్నాను నేను. అవును. ఈ రైలు కనిపెట్టింది ఎవరు? ఫలానా విదేశీయుడు. అంతేనా? అంతే. మరి మనకు కనిపెట్టలేక మనకున్నటువంటి లిమిటేషన్ ఏంటి? ఉమ్, జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇది ఎవరిని నేను కామెంట్ చేయడం కోసం చెప్పట్లేదు, కానీ మీరు నిశితంగా పరిశీలించండి. ఉమ్, నిజంగానే విదేశీయులు అంతటి తెలివితేటలు కలిగిన వాళ్ళైతే ఆ, వీళ్ళ పరిశోధనలు 4, 5, 6 ఆ శతాబ్దాల్లో ఎందుకు బయటికి రాలేదు? ఉమ్, ఎందుకు ఈ పరిశోధనలన్నీ 18వ శతాబ్దంలోనూ 17వ శతాబ్దం దాటిన తర్వాత బయటకు వచ్చాయి? ఆ, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ, మన వేదముల యొక్క చౌర్యము జరిగినటువంటి సమయమే అది. రైట్. మన వేదాలలో ఉన్నటువంటి సారాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని దే స్టార్టెడ్ రీసెర్చ్, దే స్టార్టెడ్ డూయింగ్ ద రీసెర్చ్. అయితే ప్రాబ్లం ఏంటంటే, మరి మన భారతదేశంలో ఎందుకు చేయలేదు ఉమ్, అని, మనలో ఐక్యత లేదంటారా? ఏమంటారు? ఎందుకు చేయలేదు మనకి? ఉమ్, ఒక ఆలయానికి మీరు వెళతారు, ఆలయంలో ఉన్నటువంటి యంత్రము ఒక రాగి రేకు. అవును.
మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి చిప్ అది ఒక రాగి రేకు. ఆలయంలో ఉన్నటువంటి ఆ రాగి రేకు ఉమ్, నాకు బయటికి కనపడదు. కనిపించదు. మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి చిప్ మీ కంటికి కనిపించదు. ఒక చిప్ సిగ్నల్స్ ఉమ్, ఎటువంటి కనెక్టివిటీ లేకుండా శాటిలైట్ లో నుంచి తీసుకుని ఆ, ఎక్కడో ఉన్న వ్యక్తితోటి మాట్లాడిస్తోంది అంటే నమ్మగలిగినటువంటి నేటి తరపు మేధస్సు ఆలయంలో ఉన్నటువంటి యంత్రము ఆ శక్తి కలిగింది అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. నిజం. కారణం ఏమిటి అంటే మనం ఆ శాస్త్రం ఎడల చూపిస్తున్నటువంటి ఉపేక్ష. అవును. ఫస్ట్ పాయింట్. రెండవది, మరి మన పూర్వీకులకు ఆ రాగిరేఖ మీద ఒక యంత్రం రాసి లోపల ప్రతిష్ఠ చేసి యంత్రము ద్వారా శక్తిని జనరేట్ చేయడం తెలిసినప్పుడు ఉమ్, ఎందుకు మొబైల్ ఫోన్ కనిపెట్టలేదు? ఉమ్, అనుమానం వస్తుంది. అవును. అవును. యూ టర్మ్ దిస్ మొబైల్ ఫోన్ యాజ్ ఎ డెవలప్మెంట్. అంతేనా? అంతే. డెవలప్మెంట్ అండి ఇది ప్రపంచం కనిపెట్టినటువంటి ఇన్వెషన్ అంటున్నారు మీరు. అంటున్నాను. అవును. అదే సెల్ ఫోన్ వాడుతున్న వ్యక్తి ఉమ్, సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు రాత్రిపూట నిద్ర పట్టట్లేదండి అంటున్నాడు. ఇది పురోగతి అనుకుందామా, అధోగతి అనుకుందామా? ఆలోచించండి. అవును. ఏది నాకు అవసరం లేదో ఉమ్, దాన్ని నా పూర్వీకుడు నాకు అందించలేదు. అంతే. అంటే దాన్ని ఏది నీకు ఇబ్బందికరమో అది వద్దు. టుడే ఉమ్, స్టీమ్ ఇంజన్ కనిపెట్టి కోల్ తోటి బండి నడిపించి ప్రయాణికుల్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేర్చినటువంటి మన యొక్క మేధస్సు మరి ఈ రోజున ఆ స్టీమ్ ఇంజిన్ ఎందుకు వాడటం లేదు? ఉమ్, ఓజోన్ పొరకి చిల్లు పడింది అవును. అంటున్నారు, కాలుష్యం అంటున్నారు. సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్ హ్యాస్ ఎ రీజన్ ఫర్ దట్. అవును. చాలా నిశితంగా పరిశీలిస్తే గాని అందులో ఉన్న అంతరార్థం అర్థం కావడం చాలా కష్టం. ఉమ్, కనబడ్డానికి చేతగాంతనంగా ఉంటుంది, కానీ అవును. దాని వెనకాల లోక కళ్యాణం ఉంది. ఆ, సనాతన ధర్మము ఎప్పుడూ కూడా లోక కళ్యాణాన్నే కోరుకుంది. అంతే. నేను బాగుండాలి అనుకుని ఎప్పుడు అనుకోలేదు. ఉమ్, నహ, మీరు ఈశ్వరుని అభిషేకంతో కొలిచేటప్పుడు కూడా ఆయన ఏమంటాం? నహ ప్రయచ్ఛంతు సౌఖ్యం అని ప్రార్థిస్తాం. ఉమ్, అయ్యా నాకు ఆనందాన్ని ఇవ్వయ్యా అని కోరుకోలేదు, అనుకోలేదు. మాకు ఇవ్వవయ్యా అంటాం. అవును. ఆ మా మన అనేటువంటి ఆ కలివిడితనం ఉమ్, కేవలము సనాతన ధర్మానికి మాత్రమే పరిమితం. ఇవన్నీ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎంత ఎలాబరేట్లుగా ఎందుకు ఇచ్చాను అంటే, ఒక పక్కన విధ్వంసాల్ని మనకు మనమే సృష్టించుకుంటూ ఆ, ఇంకొక పక్కన మనం చేస్తున్న సత్కార్యాలకి అది ప్రభావం చూపుతుందా అంటే ప్రత్యక్షంగా చూపించటం కష్టం. ఎందుకంటే ఉమ్, ఈ రోజున మీరు ప్రాణాంతకమైనటువంటి వస్తువులతోటి మీరు చెలగాటం ఆడుతున్నారు. మరి అవును. మనకి గోవు అనేటువంటి ఒక జీవి, ఆ, అందులో ఉన్నటువంటి మాహాత్మ్యం ఏమిటి అనేటువంటిది ప్రపంచ దేశాలు గుర్తించి పేటెంట్లు తీసుకుంటుంటే ఉమ్, ఇక్కడ కొన్ని వర్గాలకు అది ఆహార పదార్థం అయిపోతుంది. అవును. అవును. అలాంటి పరిస్థితుల్లో ఒక సత్కార్యం మనం చేసిన తర్వాత ఆ ఫలితం చూపించటం సాధ్యమా? అలా అని ఫలితం కనపడలేదని ఆపేయడం భావ్యమా? అస్సలు కాదు. కాబట్టి చేసుకుంటూ మన వెళ్ళడమే మన ప్రయత్నం మనం ధర్మం. చేసుకుంటూ వెళ్ళటం. మార్పు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆ, నేను 10వ మెట్టు ఎక్కాలి అంటే మొదటి మెట్టు మీద అడుగు వేయాల్సిందే. అవునండి. నేరుగా 10వ మెట్టుకి నేను వెళ్ళినా అక్కడ నిలబడడానికి తాత్కాలికంగానే నిలబడతాను నేను. ఉమ్, ఉమ్, కాబట్టి మొదటి మార్పుకి అడుగు పడవలసిందే. అవును. ఆ అడుగులో ఈ రోజు నేను ఒక్కడిని, నాతో పాటు ఒక 100 మంది ఉంటారు. ఉమ్, ఈ 100 మంది రేపు 1,00,00,000 మంది అయ్యే మంచి రోజు వరకు నేను నా ప్రయత్నం ఆపకూడదు. అంతే. ఎటువంటి అడ్డంకులు వచ్చినా. దానికి నిలబడగలగాలి. అవును. ఆ మనోధైర్యం కావాలి. ఉమ్, ఈ మనోధైర్యం ఇచ్చేదే మన వేదం. అసలు ప్రకృతిని సంరక్షించేదే, ఉమ్, ప్రకృతి కోసం పాటు పడేదే మన వేదం. ఆ, మీరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తూ శివాం గిరిత్రతాం గురుమాహిగం సేహ్ పురుషం జగత్ అంటారు. ఆ, అది మనకి తెలియదు. నమస్కారం పెట్టేసి ఓ నీళ్లు పోసి వచ్చేస్తున్నాం. అంతే. కానీ దాని వెనకాల ఉన్న అంతరార్థం చూస్తే ఉమ్, ఈశ్వరుడు ఎక్కడున్నట్ట అంటే కొండల్లో ఉన్నట్ట. ఆ, కొండల్లో ఉండి కొండల్ని కాపాడుతున్నట్ట. ఉమ్, కొండల్ని కాపాడుతూ ఈ పురుషం జగత్ అంటే జగత్తులో ఉన్నటువంటి జీవులందరినీ కూడా సస్యశ్యామలంగా కాపాడుతున్నాడు అంటోంది వేదం. ఉమ్, జాగ్రత్తగా గమనించండి. పర్యావరణవేత్తలు కొండల్ని కొట్టకండ్రా మహాప్రభు అని నెత్తు నోరు కొట్టుకుంటుంటే ఆ కొండల్ని తొలిచేసి బిల్డింగులు కట్టేస్తున్నారు మన వాళ్ళు. అవును.
ఏది వద్దో అది చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు కొండల వలన వర్షాలు పడతాయి, మేఘాలు అవి పలచబడి వర్షాలు పడతాయి అని చెప్పిన మన సైన్స్, అందులో ఆ సైన్స్ ని వేదములో కొన్ని యుగాల క్రితమే నిబిడీకృతం చేసే మన మేధస్సు ఉమ్, ఎవరు గొప్ప మనం ఆలోచించుకోవాలి. అవును. ఇదే ప్రకృతి. ఉమ్, ప్రకృతిని సంరక్షించటమే, ప్రకృతి కొరకు జీవి యొక్క ఉద్ధానం కోసం పాటుపడేది వేదము. ఉమ్, వేదము మంత్రము, వేదమే మంత్రము. ఓ, ఆ మంత్రాన్ని మనం అగణితంగా ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో ఆ ప్రకంపనలు, ఆ వేవ్స్ సృష్టిలో వైబ్రేషన్ ని కలిగిస్తాయి. హా, ఆ వైబ్రేషన్ వల్ల ఏం జరుగుతుంది? ఈరోజు కొంతమంది ప్రతికూలంగా ఉండవచ్చు, రేపు వాళ్ళు అనుకూలంగా మారతారు. అవును. గొప్పతనం ఏమిటంటే మనిషే మారతాడు. ఉమ్, మార్పు అయితే ఖచ్చితం. వస్తుంది. రాలేదా? 1980 దశకంలో 90 దశకంలో ఎలా ఉండేది, నిజం. ఇప్పుడు జనాల్లో పెరిగినటువంటి అవేర్నెస్ ఏంటి? అవును. కాకపోతే ఒక చిన్న అంశం ఏమిటి అంటే ఉమ్, ఆధ్యాత్మికత అనేటువంటిది కేవలము భక్తితో ముడిపెట్టే అంశం మాత్రమే కాదు. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ వైడ్ అప్రోచ్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఇంకో అంటే అది ఓవర్ నైట్ మనం ఆ మార్పును మనం ఆశించలేం. ఆశించాలి. కొద్దిగా టైం పట్టొచ్చు దానికి, అవును. కానీ ఖచ్చితంగా వస్తుంది. ఉమ్, తోటి వ్యక్తిని గమనించండి, తోటి వాళ్ళు బాగుండాలని కోరుకోండి. ఉమ్, పోటీ ప్రపంచంలో నేను బాగుండాలనే తత్వం పెరిగిపోతుంది. ఆ, నేనే బాగుండాలనుకోవడం ఆధ్యాత్మికత కాదు. ఉమ్, ఉమ్, నేను బాగుండాలి, నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. నేను 10 ముద్దలు తింటే పక్కవాడు కనీసం 4 ముద్దలు తినాలి, వాడు ఆకలి చల్లారాలి. అవును. ఇది వేదం, ఇది వేదం, ఆ, ఇది మంత్రం, ఇది సౌభ్రాతృత్వం. ఉమ్. అద్భుతం అండి, చాలా చక్కటి వివరణ. పరమేశ్వర అనుగ్రహం. ధన్యవాదాలు. పరమేశ్వర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.